కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య పొలిటికల్ గా వారు కొనసాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీలో ఉంటే అల్లు అర్జున్ మాత్రం ఆయన స్నేహితుడి కోసం నంద్యాలలో వైసీపీ తరఫున ప్రచారం చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఇటు మెగా అలాగే అల్లు ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వారు కొనసాగుతోంది. వారు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం కొద్దిసేపు చిరంజీవి, నాగబాబు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారని చెప్పి కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్తాడా లేదా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఆయన రెగ్యులర్ గా శనివారం, ఆదివారం కూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఉంటారు కాబట్టి హైదరాబాద్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. 1 minute మీరు హోల్డ్ లో ఉండండి. మన బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెప్తున్నట్లు మనం బిగ్ టీవీ విజువల్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్స్క్లూసివ్ గా అంటే అవునా అని చెప్పి ఆశ్చర్యపోతున్నట్లు కూడా మనం స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ అవునా అని ఆశ్చర్యపోతున్నట్లు కూడా చూస్తున్నాం. నార్మల్ గా ఇంకా అసలు ఏం తెలియదు పవన్ కళ్యాణ్ కి అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకి తరలించబోతున్నట్లు కూడా చెప్తున్నట్లయితే అప్పుడు పవన్ కళ్యాణ్ అవునా అని కూడా చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ చెప్పండి. మొత్తం మీద అయితే ఇదే ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం విజయవాడలో వికసిత 2047 కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అదే సమయంలో వీరిద్దరు కూడా ఆసక్తికరంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వారిద్దరు మాట్లాడుకుంటున్న అంశానికి సంబంధించి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు చెప్పారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్తారంటూ ప్రచారం అయితే కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కారులో బయటకు చేతులు పెట్టి ఇలా చేతులు ఊపే వరకు ఒక్కసారి అల్లు అర్జున్ని వచ్చాడని చెప్పి కూడా చాలామంది అభిమానులు మరి అది వేలం వెర్రిగా అంటే చాలామంది అభిమానులకు సినిమా హీరోను చూడాలని ఆతృత కావచ్చు, ఇంకో సందర్భం కావచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం మాత్రం వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఒక లాయర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అంటే అల్లు అర్జున్ కేసుకు సంబంధించి 118 అనేది ఒక సెక్షన్, 105 అనేది 2 సెక్షన్లు. సో దీనికి సంబంధించి ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్గా దీంట్లో పేర్కొన్నారో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా అల్లు అర్జున్ గారిని రిమాండ్ కోసమని 9th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు తీసుకురావడం జరిగింది. ఈ రిమాండ్ ప్రొసీజర్లో అక్యూజ్డ్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన జడ్జి గారి ముందల పోలీసులు ప్రవేశపెట్టిన తర్వాత ఆ రిమాండ్ మీద అక్యూజ్డ్ తరపు అడ్వకేటు తన యొక్క వాదనని వినిపించుకోవచ్చు. ఏంటంటే ఆ రిమాండ్ యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదేవిధంగా సార్ అక్యూజ్డ్ అదేవిధంగా ప్రకారం ఏం చెప్తుందంటే ఇప్పుడు పోలీసు వారు అల్లు అర్జున్ గారిని అక్యూజ్డ్ గా ఈ కేసులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్యూజ్డ్ జరిగిన అడ్వకేట్ వాదనలు ఏ విధంగా చెప్పారు? అసలు ఫస్ట్ ఆఫ్ రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల లేదు, ఇంకా రిమాండ్ విధించలేదు. ఇప్పుడు అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఎ రైట్ టు సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ ద లీగల్ ఆర్ ఇల్లీగల్. రిమాండ్ ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. అల్లు అర్జున్ కి 11 రోజులు రిమాండ్ విధించినట్లు కూడా తెలుస్తుంది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. చర్చలు కూడా జైలుకు అల్లు అర్జున్ తరలిస్తున్నట్లు తెలుస్తుంది. 11 రోజులు రిమాండ్ విధిస్తున్నారు అల్లు అర్జున్ కి.